Hello, my dear students. Welcome to Vedanta Telugu 8th and this is Gayatri Patel, your favorite master teacher. సో స్టూడెంట్స్ ఈ వీడియోలో మనం క్లాస్ 10 తెలంగాణ బోర్డుకి సంబంధించిన మ్యాటర్ అరౌండ్ అస్ చాప్టర్ ని మనం డిస్కస్ చేయబోతున్నాం. అండ్ దీంతో పాటుగానే మనకి ఆల్రెడీ క్లాస్ 9 ఫిజికల్ సైన్స్ లో మోషన్ చాప్టర్ అయిపోయిందనా. మోషన్ చాప్టర్ కి సంబంధించిన వన్ షాట్ మన ఛానల్లో ఉంది, వెళ్ళి ఒకసారి చూడండి. అండ్ దాంతో పాటు దానికి సంబంధించిన నోట్స్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఉంది. సో ఇప్పుడు ఇంకా ఎవరైనా చూడకపోయి ఉంటే వెంటనే మన ఛానల్కి వెళ్ళి ఆ చాప్టర్ ని కూడా ఫినిష్ చేయండి. అండ్ మన ఛానల్లో నాట్ ఓన్లీ ఫిజికల్ సైన్స్, ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించిన క్లాస్ 9 అండ్ 10th కి సంబంధించిన ఆల్ చాప్టర్ వైజ్ వన్ షాట్స్ అనేవి రాబోతున్నాయి. వాటికి సంబంధించిన నోట్స్ కూడా కింద డిస్క్రిప్షన్ లోనే ఇవ్వబడుతుంది. ఓకే, సో ఇంకా వితౌట్ వేస్టింగ్ టైం ఈ రోజు మన సెషన్ లో మనం మ్యాటర్ ఇన్ అరౌండర్స్ ని మనం డిస్కస్ చేయబోతున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాన్న, వాట్ ఈస్ మ్యాటర్? మ్యాటర్ అంటే ఇది చాప్టర్ మొత్తం తిరిగేది మ్యాటర్ చుట్టే. అసలు మ్యాటర్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది, వాట్ ఈస్ ఇట్ అని అంటే, నువ్వు ఏదైనా ఒక వస్తువు తీసుకో, ప్రతి వస్తువు కూడా అది ఒక మ్యాటరే. అంటే నువ్వు తీసుకున్న ప్రతి ఎంత చిన్న వస్తువు దగ్గర నుంచి ఎంత పెద్ద వస్తువు అయినా కూడా అది దేంతో తయారు చేయబడి ఉంటుందా? చాలా చిన్న చిన్న పార్టికల్స్ తో అది తయారు చేయబడి ఉంటుంది కదా. మ్యాటర్ ఈస్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ దాట్ ఆక్యుపైస్ స్పేస్ అండ్ మాస్. నువ్వు ఒక చిన్న హెయిర్ ని తీసుకో, అది ఎంతో కొంత లెంత్ ని, వాల్యూమ్ ని, అండ్ అలాగే మాస్ ఎంతో కొంత ఉంటుంది. అండ్ ఒక పెద్ద బాక్స్ తీసుకో, ఒక మన ఫ్రిడ్జ్ కానీ వాషింగ్ మిషన్ కానీ తీసుకో, అంత పెద్ద పెద్ద, అవి కూడా ఎంతో కొంత వాల్యూమ్ అండ్ మాస్ ఉంటాయి. నువ్వు ఎంత పెద్ద వస్తువు దగ్గర నుంచి ఎంత చిన్న వస్తువు అయినా కానీ దానికి ఒక మాస్ లేకపోతే వాల్యూమ్ ఉంటే దాన్ని మనం ఏమంటాం? ఇట్ ఈస్ అ మ్యాటర్. ఇప్పుడు ఈ పెన్ ఉంది నాన్న, ఈ పెన్ దేంతో తయారైంది? ఇది కూడా ఒక మ్యాటర్. ఈ బోర్డు ఉంది, మ్యాటర్. మీరు పట్టుకున్న ఫోన్ ఉంది, మ్యాటర్. మీరు రాసే పెన్ను, పేపర్, ఇదంతా మ్యాటరే. సో ఇంకా ఎగ్జాంపుల్స్ కావాలి మన చుట్టూ, మన డే టు లైఫ్ లో మ్యాటర్ అని అంటే, మనం తాగే వాటర్, తినే ఫుడ్, వేసుకునే బట్టలు, పీల్చే గాలి, అండ్ మన ఓన్ బాడీ కూడా మ్యాటరే. అండ్ అలాగే మెటల్స్ అండ్ నాన్ మెటల్స్, ఇవన్నీ కూడా మ్యాటరే. ఈ ప్రపంచంలో ప్రతి వస్తువు కూడా, ఈవెన్ మనుషుల దగ్గర, ప్రాణుల దగ్గర నుంచి ఇంకా లివింగ్ థింగ్స్ నుంచి నాన్ లివింగ్ థింగ్స్ కూడా ప్రతిదీ తయారైంది చిన్న చిన్న పార్టికల్స్ దగ్గర నుంచి. దట్ హ్యాస్ మాస్ అండ్ వాల్యూమ్. సో మ్యాటర్, ప్రతిదాన్ని మనం మ్యాటర్ అని అంటాం. కానీ ఈ మ్యాటర్ మనకి నేచర్ లో డిఫరెంట్ స్టేట్స్ లో దొరుకుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు వాటర్ తీసుకో. ఓకే, వాటర్ తీసుకున్నప్పుడు డే టు డే లైఫ్ లో మనము వాటర్ ఎక్కడ చూసినా, తాగే వాటర్ కానీ, బయట సముద్రాల్లో, రివర్స్ లో వాటర్ ఎట్లా ఉంటుంది నాన్న? లిక్విడ్ స్టేట్ లో ఉంటది. అంతేగాని లిక్విడ్ వాటర్ స్టేట్ అని చెప్పొద్దు. వాటర్ ని 3 రకాల స్టేట్లలో మనం చూడొచ్చు. అదే ఎగ్జాంపుల్ ఇస్తున్నా, లిక్విడ్ స్టేట్ అని అనాలి. మనం తాగే వాటర్ లిక్విడ్ స్టేట్ లో ఉంటది. అండ్ అదే వాటర్ ని నేను కొంచెం బాయిల్ చేసిన, కొంచెం కాదు బాగానే బాయిల్ చేసిన వాటర్ ని తీసుకెళ్లి 100 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర బాయిల్ చేస్తే అది ఏమవుతుంది నాన్న? వేపర్ అయిపోతుంది. చిన్న చిన్న వాటర్ డ్రాప్లెట్స్ లాగా అది గాల్లోకి కలిసిపోతా ఉంటది కదా. అంతెందుకు, ఒక బౌల్ తీసుకొని, బౌల్ నిండా వాటర్ తీసుకొని దాన్ని వేడి చేస్తూనే ఉండండి, ఏమవుతుంది? కొద్దిసేపటికి మొత్తంగా నీరంతా ఆవిరైపోయి అడుగుకు కొన్ని నీళ్లు మాత్రమే మిగులుతాయా? ఇది కూడా అలాగే. ఇప్పుడు కూర చేస్తున్నారు, కూరలో ఏదన్నా వెజిటబుల్స్ ఉడకడానికి మీరు వాటర్ వేసారు, అది ఉడికి మళ్ళీ అడుగంటుతుంది కదా. సో వాటర్ ఏమైపోయినాయి? ఎవాపరేట్ అయిపోయినాయి. సో ఇక్కడ ఎవాపరేట్ అయిపోయిన వాటర్ ఏమవుతున్నాయి నాన్న? గాలిలో వెళ్ళి కలుస్తున్నాయి. సో దాన్ని ఏమంటాం? గ్యాసియస్ స్టేట్ లో ఉంది అని అంటాం. సరే, అదే వాటర్ ని గాలిలో, అదే నువ్వు వాటర్ లిక్విడ్ స్టేట్ లో ఉన్న వాటర్ ని తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెట్టు, ఏమవుతుంది? అది గడ్డగట్టిపోతుంది, రైట్? దాన్ని ఏమంటాం? సాలిడ్ స్టేట్ అని అంటాము. సో ఇలా ప్రతి మ్యాటర్ కూడా మనకి డిఫరెంట్ స్టేట్లలో దొరుకుతుంది. సాలిడ్, లిక్విడ్ అండ్ అలాగే గ్యాసియస్ స్టేట్ లో ఉంటది. అండ్ కొన్ని వస్తువులు ఉంటాయి, కొన్ని ఇదైతే ప్రస్తుతానికి ఇక్కడ ఏం అనుకుంటారని అంటే, సాలిడ్, లిక్విడ్, గ్యాస్ అనేవి 3 స్టేట్స్ ఆఫ్ ద మ్యాటర్. సో వీటన్నిటిలో కామన్ గా ఒక వస్తువుని ఒక మ్యాటర్ ని మనం 3 స్టేట్లలో చూసే ఒక వెరీ గుడ్ ఎగ్జాంపుల్ ఏంది అని అంటే, దట్ ఈస్ వాటర్. సరే, సాలిడ్ కి ఎగ్జాంపుల్ ఏంటి? వుడ్, కోల్, ఐరన్, నువ్వు పట్టుకున్న ఫోన్, రాసే పెన్సిల్, బుక్, ఇదంతా కూడా సాలిడ్ స్టేట్ లోనే ఉంది. అండ్ లిక్విడ్స్ అంటే ఏంటి? పాలు, కిరోసిన్, నీళ్లు, జ్యూస్లు, ఇవన్నీ కూడా లిక్విడ్ స్టేట్ లో ఉంటాయి. అండ్ గ్యాసెస్ స్టేట్ లో ఉన్నది ఏంటన్నా, మన చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్ లో ఏముంది? గాలి ఉంది, అండ్ వాటర్ వేపర్, సిఎన్జి గ్యాస్, అండ్ బెలూన్ లో మనం ఉదే గాలి, ఇదంతా కూడా గ్యాసెస్ స్టేట్ లో ఉంది. ఓకే, అండ్ ఎస్, వాటర్ గురించి మీకు స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. వాటర్ ఈ 3 స్టేట్లలో కూడా అవైలబుల్ ఉంటుంది. మరి వీటికి ఉన్న ప్రాపర్టీస్ ఏంటి?
సో ప్రాపర్టీస్ అన్నప్పుడు షేప్ గురించి, వాల్యూమ్ గురించి, డిఫ్యూషన్, కంప్రెసిబిలిటీ అండ్ అలాగే ఫ్లో, ఇవన్నిటి గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? షేప్ గురించి స్టార్ట్ చేస్తాం. సో షేప్ ఏమన్నా, ఇప్పుడు నువ్వు ఒక వస్తువు తీసుకున్నావు, ఇప్పుడు పెన్ ఉంది, ఓకే. సో ఇప్పుడు పెన్ ఏ షేప్ లో ఉంది అని అంటే దీనికి ఇంత పొడవు ఉంది, ఇంత వెడల్పు ఉంది అండ్ దీనికి ఎట్లాంటి వాల్యూమ్ ఉంది అని నువ్వు మెజర్ చేస్తున్నావు, రైట్? ఇప్పుడు నేను గట్టిగా పట్టుకున్నాను దీన్ని, లేకపోతే దీన్ని ఎక్కడికో విసిరేసాను, దీని వాల్యూమ్ మారిందా? మారలేదు, సేమ్ వాల్యూమ్ ఉంది. సో దీని వాల్యూమ్ అనేది ఫిక్స్డ్ ఉంది. అంటిల్ అండ్ అన్లెస్ నేను బాగా బలం ప్రయోగించి దీన్ని విరిచేస్తే తప్ప ఇది దీని షేప్ చేంజ్ కాదు. కాబట్టి దీనికి ఒక ఫిక్స్డ్ వాల్యూమ్ ఉంటది. దేనికి? సాలిడ్స్ కి. ఓకే, లిక్విడ్ తీసుకున్నా. ఇప్పుడు లిక్విడ్, ఇప్పుడు నేను గ్లాస్ లో ఉన్న లిక్విడ్ ని నేను వాటర్ బాటిల్ లోకి తీసుకున్నా. ఇప్పుడు ఏంటన్నా, ఇప్పుడు వాటర్, ఇందులో ఉన్న వాటర్ ఎట్లా ఉంది? ఈ బాటిల్ ఏ కంటైనర్ లో ఉందో ఆ కంటైనర్ లోకి వచ్చింది. ఓకే, సరే నేను ఇప్పుడు అట్లా కాకుండా నేను ఒక ప్లేట్ లో పోసిన ఈ వాటర్ అంతటిని, ఏమైపోయింది? ఇప్పుడు ప్లేట్ షేప్ కి వచ్చేసింది. అది కాకుండా నేను ఒక బిందెలో పోసిన, అప్పుడు ఏమైంది? బిందె షేప్ కి వచ్చింది. నేను ఏ కంటైనర్ లో పోస్తే ఆ కంటైనర్ లోకి వాటర్ మారుతుంది. కాబట్టి దీనికి ఏంటి? కంటైనర్ షేప్ లోనే ఉంటది లిక్విడ్ అనేది. అదే సాలిడ్ అనుకో ఫిక్స్డ్ షేప్ లో ఉంటది. నేను మరి గాలి ఏమవుతుంది అన్న, గ్యాస్ స్టేట్ లో ఉన్నది ఏమవుతుంది? దానికి ఒక ఫిక్స్డ్ షేప్ అంటూ ఉండదు. గాలిని నేను ఇప్పుడు మొత్తం, ఇప్పుడు నేను ఇక్కడ రూమ్ లో ఫ్యాన్ తిరుగుతుంది, ఈ ఫ్యాన్ ఇచ్చే గాలిని మొత్తం నేను ఒక బంధిస్తాను అని అంటే వీలవుతుందా? వీలవ్వదు. దానికి ఒక ఫిక్స్డ్ షేప్ అంటూ ఉండదు. అండ్ ఇదంతా షేప్ గురించి. సో ఫస్ట్ పాయింట్ అయిపోయింది. సో షేప్ లో మనకి షేప్ విషయానికి వస్తే సాలిడ్స్ కి ఫిక్స్డ్ షేప్ ఉంటది. గాలికి అండ్ అలాగే మన లిక్విడ్ కి సేమ్ షేప్, అంటే ఫిక్స్డ్ షేప్ ఉండదు. కానీ వాటర్ ని అంటే లిక్విడ్ ని మనం ఏ కంటైనర్ లో పోస్తే ఆ కంటైనర్ షేప్ వస్తుంది, కానీ గ్యాస్ అట్లా కూడా రాదు. కాబట్టి దీనికి ఫిక్స్డ్ షేప్ లేదు. సరే, ఆ సెకండ్ పాయింట్ వాల్యూమ్ అని అంటే, సరే ఇప్పుడు నేను దీన్ని తీసుకున్నాను, దీనికి వాల్యూమ్ ని నేను ఫైండ్ అవుట్ చేయొచ్చా? దీని వాల్యూమ్ మారుతుందా? సో నేను ఎన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసినా కూడా దీని వాల్యూమ్ మారదు, ఫిక్స్డ్ గా ఉంటది. కానీ వాటర్ పరిస్థితి ఏంటన్నా, ఇప్పుడు నేను ఒకటే గ్లాస్ ఆఫ్ వాటర్ ని ఏ కంటైనర్ లో పోస్తే ఆ కంటైనర్ షేప్ కి మారింది. షేప్ మారినంత మాత్రాన దీని వాల్యూమ్ మారదు. అండ్ దెన్ ఇంకొకటి గాలి విషయానికి వస్తే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు బెలూన్ ని ఊదాలనుకున్నావు. ఇప్పుడు ఏమైంది? బెలూన్ పెద్దగా చేయాలని అనుకుంటే నువ్వు ఎంత ఎక్కువ గాలి ఊదితే అంత ఎక్కువ ఎంత పెద్దగా బెలూన్ వస్తుంది, రైట్? కానీ నువ్వు అదే గ్యాస్ ని, అప్పుడు అదే గాలిని ఒక చిన్న ట్యాంక్ లో కూడా మార్చొచ్చు. ఎలా? ఇప్పుడు మన ఇంట్లలో ఉండే ఎల్పిజి గ్యాస్లు కానీ, లేకపోతే సిఎన్జి బండ్లు ఉంటాయి, మీకు తెలుసా? మనకి గ్యాస్ కొట్టించే బండ్లు, పెట్రోల్ ట్యాంక్స్ లాగానే గ్యాస్ కి కూడా ఒక సపరేట్ ట్యాంక్ ఉంటది వెహికల్స్ లో, కార్లలో ఎక్కువగా. అయితే వాటిలలో ఎంతో గాలిని కూడా మనం చాలా కంప్రెస్ చేసి వాడతాం. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది? గాలికి వాల్యూమ్, అంటే గ్యాస్ కి వాల్యూమ్ స్పెసిఫిక్ గా ఉండదు. మనం చాలా కంప్రెస్ చేయొచ్చు గాలిని. ఎందుకు? దాంట్లో ఆటమ్స్ అన్ని కూడా చాలా దూరంగా ఉంటాయి కాబట్టి మనం ఆ గ్యాప్ ను తగ్గించేస్తే కంప్రెస్ అయిపోతుంది. సో వాల్యూమ్ అనేది ఫిక్స్డ్ గా ఉండదు గాలికి, అండ్ అలాగే గాలికి మాత్రం ఫిక్స్డ్ గా ఉండదు, సాలిడ్స్ కి అండ్ లిక్విడ్ కి ఇది ఫిక్స్డ్ గా ఉంటది. అండ్ క్యాన్ ఇట్ ఫ్లో? ఇప్పుడు ఇక్కడ సాలిడ్ ఉంది, నా చేతిలో ఒక సాలిడ్ పెన్ ఉంది, ఇది ఫ్లో అవుతుందా? ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళు అంటే వెళ్తుందా? ఇక్కడ పెట్టిన వెంటనే ఇక్కడే ఉంది కదా, ఇది ఎటు పోవట్లేదు కదా. సో క్యాన్ ఇట్ ఫ్లో అంటే సాలిడ్స్ ఫ్లో అవ్వలేవు. కానీ గాలి, ఇప్పుడు నేను ఈ బాటిల్లో వాటర్ తీసి ఇట్లా కింద పోసానే అనుకోండి, ఏమవుతుంది? అది ఇక్కడ నుంచి ఒక దారిలాగా పోతుంది కదా. అంతెందుకు నదుల్లో కానీ, లేకపోతే ఏదన్నా సముద్రాలలో కానీ వాటర్ పోతా ఉంటది, అంటే ఫ్లో అవుతూ ఉంటది. సో లిక్విడ్ క్యాన్ ఫ్లో. అండ్ దెన్ వాట్ అబౌట్ ఎయిర్ నానా? అఫ్ కోర్స్ గ్యాస్ స్టేట్ ఎయిర్. సో ఎయిర్ ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ గాలి వీస్తుంది, గాలి వస్తుంది అని అంటాం కదా. సో అది కూడా ఫ్లో అవుతుంది. ఇక్కడ ఫ్లో ఏమేమి అవుతాయి? ఓన్లీ లిక్విడ్స్ అండ్ గ్యాసెస్ మాత్రమే అవుతాయి, సాలిడ్స్ అవ్వవు. కాబట్టి మనం ఏం చెప్పొచ్చు? ఇక్కడ లిక్విడ్స్ గ్యాసెస్ ఫ్లో అవుతాయి కాబట్టి మనం వీటిని ఫ్లూయిడ్స్ అని చెప్పొచ్చు. ఫ్లో అవుతున్నాయి కాబట్టి వీటిని ఫ్లూయిడ్స్ అని చెప్పొచ్చు. అండ్ ఇక్కడ ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్స్ మనకి టెక్స్ట్ బుక్ లో యాక్టివిటీ లాగా ఉన్నాయి, వాటిని ఇక్కడ తీసుకొచ్చాను. అండ్ దెన్ నెక్స్ట్ వన్, కంప్రెసిబిలిటీ అంటే ఏంటి? దగ్గరికి ఇట్లా ఒత్తేయడం. ఓకే, సో కంప్రెసిబిలిటీ లిక్విడ్, సాలిడ్ అండ్ అలాగే గ్యాస్లలో వేటికి ఎక్కువగా ఉంటది అనే చెప్తున్నారు. సో ఫస్ట్ యాక్టివిటీలో ఏమి ఇచ్చారంటే, ఒక సిరంజ్ తీసుకోండి. మన డాక్టర్ ఇంజెక్షన్ ఇచ్చే సిరంజ్ ఉంటది కదా, ఆ పైన నీడిల్ ఉండొద్దు, ఓన్లీ సిరింజ్ తీసుకోండి. ఆ సిరింజ్ ని ఈ పైన ఇక్కడ ముందట ఉంటది కదా, దీన్ని క్లోజ్ చేయండి. ఇక్కడ వేలు పెట్టి నువ్వు గాలి మొత్తాన్ని కూడా ఇట్లా లేదు, ఫస్ట్
ఫస్ట్ వేలు పెట్టి గాలి మొత్తాన్ని కూడా ఇట్లా ముందుకు వచ్చేసాయి. ఏమవుతుంది, నువ్వు ఎంత వేలు పెట్టినా కూడా నువ్వు ఎంతో కొంత పుష్ చేయగలవు. ఈ పిస్టన్ ని కొంచెం నువ్వు ముందుకి పుష్ చేయగలవు. కానీ అదే సిరంజ్ లోకి నువ్వు వాటర్ ని నింపి ఇక్కడ చేయి పెట్టి అంటే వేలు పెట్టి మళ్ళీ పుష్ చేయడానికి ట్రై చేయి, ఇది అస్సలు ముందుకు కదలదు. ఇక్కడ ఈజీగా మూవ్ అయింది కాస్త, అంటే ఎంతో కొంత బలం ప్రయోగించినప్పటికీ ఇక్కడ ఈజీగా మూవ్ అయింది కాస్త ఇక్కడ లేట్ గా మూవ్ అవుతుంది, చాలా హార్డ్ గా అసలు మూవ్ అవ్వట్లేదు. ఎందుకు అని అంటే గ్యాస్ పార్టికల్స్ ని మధ్యలో చాలా గ్యాప్ ఉంటది కాబట్టి వాటన్నిటిని నేను తగ్గించేసి ఒత్తేసేయగలిగిన, కంప్రెస్ అయిపోయింది అది. అంటే ఎంత వాల్యూమ్ ఆక్యుపై చేసింది కూడా మళ్ళీ చాలా దగ్గరికి వచ్చింది. కానీ వాటర్ లో మాలిక్యూల్స్ ఉండడమే కొంచెం దగ్గరగా ఉంటాయి, మరి చాలా దగ్గరగా ఉండడము లూజ్ గా ఉండడము ఉండదు, బట్ కొంచెం దగ్గరగా ఉంటది. వాటన్నిటిని నేను కంప్రెస్ చేస్తే నాకు ఇంతే కంప్రెస్ అయింది, ఇదేమో ఇంత దాకా ఉంటే ఇక్కడ దాకా కంప్రెస్ అయింది. సో ఎయిర్ ని అంటే గ్యాస్ ని మనం చాలా ఈజీగా కంప్రెస్ చేయొచ్చు, వాటర్ ని అంటే లిక్విడ్ ని మనం కంప్రెస్ చేయలేము. ఇంకా దాంతో పోలిస్తే ఈ సాలిడ్స్ ని ఇంకా కంప్రెస్ చేయలేము. సో కంప్రెసిబిలిటీ అనేది వాట్ ఈస్ ద ఆర్డర్ నానా, కంప్రెసిబిలిటీ గ్యాసెస్ కి చాలా ఎక్కువగా ఉంటది, లిక్విడ్స్ కి కొంచెం మీడియం గా ఉంటది, అండ్ సాలిడ్స్ కి అయితే అసలు ఉండదు. అండ్ డిఫ్యూజన్ విషయానికి వస్తే, వాట్ ఈస్ డిఫ్యూజన్ అంటే ఎక్కువగా స్ప్రెడ్ అయిపోవడం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక డార్క్ రూమ్ తీసుకోండి, డార్క్ రూమ్ అనే కాదు, ఒక రూమ్ తీసుకోండి, ఒక చాలా పెద్ద రూమ్, అంటే మన పెద్ద ఒక స్కూల్ హాల్ ఉంటది కదా, అట్లాంటి హాల్లో నీ ఫ్రెండ్ ను ఒక స్ప్రే బాటిల్ ఇచ్చేసి ఒక మూలకు నిల్చోమని చెప్పండి, నువ్వు ఇంకొక మూలకు నిల్చో. సో నీ ఫ్రెండ్ ని స్ప్రే చేయమని చెప్పండి, ఏమవుతుంది, స్ప్రే చేసిన తర్వాత కొద్దిసేపటికి ఆ రూమ్ అంతా కూడా పర్ఫ్యూమ్ స్మెల్ వచ్చేస్తుందా? అంటే దాని అర్థం ఏమైంది, ఎక్కడో ఒక కార్నర్ లో నీ ఫ్రెండ్ ఒక సెంట్ స్ప్రే చేస్తే అది రూమ్ అంతా కూడా స్ప్రెడ్ అయి నీ దాకా వచ్చింది కదా. సో అంటే ఇక్కడ ఏం జరిగింది, ఆ గాలిలో అక్కడ నీ ఫ్రెండ్ చుట్టూ ఉన్న ఆ ఎయిర్ మాలిక్యూల్స్ ఏమైనాయి అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కి చాలా ఈజీగా స్ప్రెడ్ అయినాయి, చాలా ఈజీగా మూవ్ అయినాయి. దీన్ని డిఫ్యూజన్ అని అంటారు. దీనికి డెఫినేషన్ ఇచ్చిన నాన్న ఇక్కడ చూడండి, ద మూవ్మెంట్ ఆఫ్ ది పార్టికల్ ఫ్రమ్ అ రీజియన్ ఆఫ్ హైయర్ కాన్సన్ట్రేషన్ టు అ రీజియన్ ఆఫ్ లోయర్ కాన్సన్ట్రేషన్ అంటిల్ పార్టికల్స్ ఆర్ ఈవెన్లీ స్ప్రెడ్. అంటే హైయర్ కాన్సన్ట్రేషన్ అంటే అర్థం ఏంటన్నా, ఒకటే దగ్గర పార్టికల్స్ అన్ని ఎక్కువగా ఉండడం. లోయర్ కాన్సన్ట్రేషన్ అంటే అక్కడ ఏమీ లేకపోవడం. సో ఈ సెంట్ అయితే ఎక్కడైతే ఒక కార్నర్ దగ్గర చాలా స్ప్రే చేసిన దగ్గర ఎక్కువగా ఉంటది కదా, సో ఈ పార్టికల్స్ అన్ని ఏమవుతాయి, పర్ఫ్యూమ్ పార్టికల్స్ అన్ని ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కి స్ప్రెడ్ అయిపోయినాయి, చాలా ఫాస్ట్ గా స్ప్రెడ్ అయిపోయినాయి. దాన్ని డిఫ్యూజన్ అని అంటారు. దానికి సంబంధించిన డెఫినేషన్ ఇచ్చిన, అదే యాక్టివిటీ 4. ఇంకొకటి డిఫ్యూజన్ ఆఫ్ లిక్విడ్స్. సో నేనేం చేస్తున్నాను అంటే పొటాషియం పర్మాంగనేట్ అని ఉంటది, అది పింక్ కలర్ లో ఉంటది, చూడ్డానికి అది పింక్ కలర్ లో ఉంటది. సో నేను పొటాషియం పర్మాంగనేట్ లిక్విడ్ ని ఏం చేస్తున్నా, వాటర్ లో కలిపిన. ఇట్లా వాటర్ లో నేను ఒక డ్రాప్ వేయగానే మొత్తం వాటర్ మొత్తం ఏమైపోయింది, పింక్ కలర్ లోకి మారిపోయింది. అఫ్ కోర్స్ గాలి అంత ఫాస్ట్ గా కాకపోయినా ఎంతో కొంత పింక్ కలర్ లోకి మొత్తం సొల్యూషన్ మొత్తం కంటైనర్ మొత్తం పింక్ కలర్ లో మారిపోయింది. కానీ నేను అదే వాటర్ లో ఈ పొటాషియం పర్మాంగనేట్ లిక్విడ్ కాకుండా క్రిస్టల్స్ ని అంటే ఆ పొడినే వేసిన. అప్పుడు ఏమవుతుందన్నా, ఇక్కడికన్నా ఇక్కడ కొంచెం స్ప్రెడ్ అవ్వడానికి టైం పట్టింది, అది కరిగి దాని తర్వాత అది మొత్తం స్ప్రెడ్ అయ్యడానికి కొంచెం ఎంతో కొంత టైం పట్టింది. ఇప్పుడు చెప్పండి, ఈ మూడిట్లలో ఏది ఎక్కువగా డిఫ్యూజ్ అయింది? గాలి చాలా ఫాస్ట్ గా డిఫ్యూజ్ అయింది, గాలి తర్వాత తక్కువగా లిక్విడ్ అయింది, దాని తర్వాత చాలా లీస్ట్ గా మనకి సాలిడ్స్ డిఫ్యూజ్ అయినాయి. సో డిఫ్యూజన్ అనేది ఎట్లా ఉందన్నా, డిఫ్యూజన్ ఆఫ్ 2 గ్యాసెస్ అనేది ఒక యాక్టివిటీ ద్వారా నేర్చుకుందాం. సో ఇక్కడ ఏమంటున్నాడు, మనము డిఫ్యూజన్ ఆఫ్ 2 గ్యాసెస్ చూస్తున్నాం. దానికోసం ఈ యాక్టివిటీలో ఎయిమ్ ఏంటి, టు కంపేర్ ద స్పీడ్స్ ఆఫ్ ద డిఫ్యూజన్ ఆఫ్ 2 డిఫరెంట్ గ్యాసెస్. వేరు గ్యాసెస్ ని, సేమ్ గ్యాసెస్ ని కాదు. సో దీనికోసం నాకు కావాల్సిన వస్తువులు ఏంటి, 1 మీటర్ గ్లాస్ ట్యూబ్, ఇక్కడ నుంచి ఇక్కడికి 1 మీటర్ ఉన్న ఒక గ్లాస్ ట్యూబ్ తీసుకున్నాం, కాటన్ ని తీసుకున్నాం, కాటన్ బాల్స్ ఉంటాయి కదా, 2 కాటన్ బాల్స్ తీసుకున్నాం. దెన్ లిక్విడ్ అమ్మోనియాని తీసుకున్నాను. దాంతో పాటు హైడ్రోక్లోరిక్ యాసిడ్ తో ఏదైనా యాక్టివిటీ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. దెన్ 2 రబ్బర్ కాక్స్ అండ్ టాంగ్స్ అని చెప్పాను. సరే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ పెద్ద ట్యూబ్ ఉందా, ఈ ట్యూబ్ ని తీసుకొని నేను ఈ 2 కాటన్ బాల్స్ ఉన్నాయి కదా, ఒకదాన్ని లిక్విడ్ అమ్మోనియాలో ఇంకొక దాన్ని హైడ్రోక్లోరిక్ యాసిడ్ లో డిప్ చేసి ఈ 2 ఎండ్స్ నుంచి పెట్టేసి వాటికి నేను క్లోజ్ చేసేసిన. ఈ రబ్బర్ కాక్స్ అండ్ టాంగ్స్ తో నేను క్లోజ్ చేసేసిన. అప్పుడు ఏమైందన్నా,
కొద్దిసేపటికి ఇక్కడ నుంచి ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ లో ముంచిన ఈ కాటన్ నుంచి ఆ గ్యాస్ రిలీజ్ అవుతుంది, ఇక్కడ నుంచి అమ్మోనియా నుంచి వచ్చే గ్యాస్ రిలీజ్ అవుతుంది. ఈ రెండు ఎగ్జాక్ట్ మధ్యలోని కాదు, ఈ రెండు హైడ్రోక్లోరిక్ యాసిడ్ కి దగ్గరగా అండ్ అమ్మోనియాకి కొంచెం దూరంగా ఈ రెండు ఇక్కడ మిక్స్ అయిపోయి ఇక్కడ నాకు ఒక వైట్ రింగ్ ఫామ్ అయింది. ఈ రింగ్ ఎక్కడ ఫామ్ అయింది? NaCl ఈ అమ్మోనియాకి దూరంగా హైడ్రోక్లోరిక్ యాసిడ్ కి దగ్గరగా. అంటే దీని అర్థం ఏంటి? దీని డిఫ్యూజన్ కన్నా దీని డిఫ్యూజన్ ఎక్కువగా ఉంది, అందుకే ఎగ్జాక్ట్ మధ్యలో కాకుండా ఒక సైడ్ కి వచ్చింది. ఓకే, రెండు వేర్వేరు గ్యాసెస్ తీసుకున్నప్పుడు రెండింటికి సేమ్ డిఫ్యూజన్ ఉండాలన్న రూల్ ఏమీ లేదు. సో HCl గివ్స్ ఆఫ్ హైడ్రోజన్ క్లోరైడ్ గ్యాస్ అండ్ అమ్మోనియా ఏమిచ్చింది? అమ్మోనియా గ్యాస్ ఇచ్చింది. ఇవి రెండు కలిసి మధ్యలో మనకు ఒక వైట్ రింగ్ ఆఫ్ అమ్మోనియం క్లోరైడ్ అనేది ఫామ్ అయింది. ఓకే, సో ఈ రెండిట్లో ఏది ఫాస్టర్ అంటే ఏమని చెప్తానన్నా, అఫ్ కోర్స్ మనకి అమ్మోనియా కాటన్ అనేది చాలా ఫాస్ట్ గా డిఫ్యూజ్ చేసింది ఎయిర్ ని. సో ఇంకొకటి, ఎందుకు ఈ డిఫ్యూజన్ గురించి మనం ఎందుకు యాక్టివిటీలు లేకపోతే డెఫినేషన్లు ఇన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని ఎందుకు నేర్చుకోవాలి అంటే, ఈ డిఫ్యూజన్ ఆఫ్ మ్యాటర్ కానీ గ్యాసెస్ అనేది మన డే టు డే లైఫ్ లో భాగమే. ఎలా భాగం? అది డౌట్ వచ్చింది కదా. ఇక్కడ చూడండి, ఆక్వాటిక్ లైఫ్ లో అంటే సముద్రాలలో లేకపోతే నీళ్ళల్లో నివసించే జీవులు కావచ్చు, అది క్రియేచర్స్ కావచ్చు, లేదంటే ప్లాంట్స్ కావచ్చు. సో అక్కడ ఏం జరుగుతుంది? ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ ఫ్రమ్ ద ఎయిర్ డిఫ్యూజ్ అండ్ డిజాల్వ్ ఇంటూ వాటర్. జనరల్ గా మనం గాలిలో ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ ఎట్లా తీసుకుంటాం? గాలిలో ఉంటాయి. సో గాలిలో ఉన్న ఆక్సిజన్ ని తీసుకొని మళ్ళీ గాల్లోకి కార్బన్ డైఆక్సైడ్ ని వదిలేస్తాం కదా. ఇదంతా మనం ఎప్పుడు భూమి మీద నార్మల్ గా ఎయిర్ లో అట్మాస్ఫియర్ లో ఉన్నాం కాబట్టి. దెన్ వాట్ అబౌట్ సముద్రాలలో లేకపోతే నీళ్ళలో నివసించే జీవులకు ఎట్లా? అక్కడ అవి చుట్టూ వాటర్ లో ఉంటాయి. సో ఇప్పుడు గాలిలో ఉండే ఈ ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ ఏవైతే గ్యాసెస్ ఉన్నాయో వాటర్ లో డిజాల్వ్ అవుతున్నాయి. సో డిజాల్వ్ అయినప్పుడే ఆ చేపలకు కానీ లేకపోతే మిగిలిన ఏమైనా ప్లాంట్స్ కి కానీ ఈ ఆక్సిజన్ ని తీసుకొని మళ్ళీ అవి కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేయడం, లేకపోతే కొన్ని కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ రిలీజ్ చేయడం, ఇలాంటివి జరుగుతాయి. లెటింగ్ ఫిష్ అండ్ వాటర్ ప్లాంట్స్ సర్వైవ్ అండ్ బ్రీత్. సో దీని వల్ల ఈ గ్యాసెస్ ఏవైతే వాటర్ లో డిజాల్వ్ అవుతున్నాయో వాటి వల్ల మనకి అక్వాటిక్ లైఫ్ కూడా ఉంటుంది, అంటే నీళ్ళలో కూడా జీవించగలుగుతున్నాయి. అండ్ అలాగే బ్రీతింగ్, ఇదే నేను చెప్పింది. బ్రీతింగ్ ఏంటి? మనము ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ ని ఇచ్చేస్తున్నాం. సో అండ్ డిఫ్యూజెస్ ఫ్రమ్ ద బ్లడ్ బ్యాక్ ఇన్ టు ద లంగ్. సో ఇక్కడ ఏం జరుగుతుందన్న, ఎయిర్ నుంచి మన బ్లడ్ లోకి ఏం వెళ్తుంది? ఆక్సిజన్ వెళ్తుంది. అండ్ మళ్ళీ మనకి బ్లడ్ ఏం రిలీజ్ చేస్తుంది? ఆక్సిజన్ ని మనం బయటికి పంప్ చేస్తున్నాం. సో దీని వల్ల, ఈ డిఫ్యూజన్ వల్ల క్రియేచర్స్ లైఫ్ అనేది ఈజీగా అవుతుంది. సో డిఫ్యూజన్ రేట్ ఇచ్చాడు ఇక్కడ. గ్యాసెస్ కి చాలా ఎక్కువగా డిఫ్యూజన్ ఉంటుంది, లిక్విడ్స్ కి కొంచెం తక్కువ, అండ్ గ్యాసెస్ కి ఇంకా తక్కువ డిఫ్యూజన్ ఉంటుంది. ఓకే, క్యాన్ మ్యాటర్ చేంజ్ ఇట్స్ స్టేట్? మ్యాటర్ ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్ కి మార్చుకోవచ్చా? ఆఫ్ కోర్స్ మార్చుకోవచ్చు. ఇందాక నేను సాలిడ్ నుంచి లిక్విడ్ నుంచి గ్యాస్ కి మార్చుకోవచ్చు అని అన్నాం కదా. సరే, మనం ఏం తీసుకుందాం అని అంటే, ఒక వాటర్ తీసుకుందాం. వాటర్ అని మంచి ఎగ్జాంపుల్. సో వాటర్ ని నేను ఫ్రిడ్జ్ లో నుంచి తీసినప్పుడు ఏమవుతుందన్న, గడ్డ గట్టి ఉంటది కదా, ఐస్ గడ్డ. ఎట్లా ఉంటది? సాలిడ్ స్టేట్ లో ఉంటది. ఇప్పుడు నేను ఆ సాలిడ్ స్టేట్ లో ఉన్న ఐస్ గడ్డని నార్మల్ వాటర్ లాగా కావాలంటే ఏం చేయాలి? నేను నార్మల్ రూమ్ టెంపరేచర్ లో, ఇప్పుడు నేను ఇక్కడ ఈ బాటిల్ ని నేను ఫ్రిడ్జ్ లో నుంచి తీసాను అన్న, లోపల వాటర్ అంతా చాలా గడ్డ గట్టిపోయి ఉంది. నేనేం చేసిన, కొద్దిసేపు బయట అలాగే రూమ్ లో బయట అలాగే కొద్దిసేపు పెట్టేస్తే ఏమవుతుంది? వాటర్ గడ్డ మొత్తం పోయి లిక్విడ్ వచ్చేస్తుందా? దాన్ని ఏమంటున్నాం మనము? మెల్టింగ్ అని అంటాము. సాలిడ్ లిక్విడ్ కి రావడానికి మెల్ట్ అయితే సరిపోతుంది. మరి ఆ లిక్విడ్ గ్యాస్ గా మారడానికి మనం ఏం చేస్తున్నాం నాన్న? ఇందాక వాటర్ ని ఏం చేసినాం? ఎవాపరేట్ అవ్వడానికి బాయిల్ చేసినాం. సో దీన్ని ఏమంటాం? బాయిలింగ్ ప్రాసెస్. సాలిడ్ లిక్విడ్ గ్యాసెస్ స్టేట్ లోకి రావడానికి ఏ కేస్ కావాలి అంటే ఏం కావాలి? బాయిలింగ్ కావాలి. బాయిలింగ్ చేసేసాం. సరే, సో ఇట్లా సాలిడ్ నుంచి లిక్విడ్ నుంచి గ్యాస్ కి ఉంది. ఓకే, మరి గ్యాస్ లో ఉన్నదాన్ని మనము ఈ సాలిడ్ కి తీసుకురావచ్చా? ఎస్, ఇది కూడా ప్రాసెస్ లాగా తీసుకురావచ్చు. ఇప్పుడు వాటర్ లో, ఇప్పుడు గ్యాస్ అట్మాస్ఫియర్ లో చిన్న చిన్న వాటర్ మాలిక్యూల్స్ కూడా ఉంటాయి కదా. ఈ వాటర్ పార్టికల్స్ అన్ని కూడా ఏమవుతాయి అంటే వాటి ఫేజ్ ఎట్లా ఉంది నాన్న? వాటర్ పార్టికల్స్ వేపర్ అనేది గ్యాసెస్ స్టేట్ లో ఉంది. దాని ఫేజ్ ను లిక్విడ్ ఫేజ్ లోకి మార్చుకోవడాన్ని మనం ఏమంటాం? కండెన్సేషన్ అని అంటాము. ద ప్రాసెస్ ఆఫ్ చేంజింగ్ వాటర్ gaseous state into liquid state is known as condensation.
సో కండెన్సేషన్ ప్రాసెస్ ద్వారా వాటర్ వేపర్ లాగా ఉన్న నీళ్ళని మనం యాక్చువల్ లిక్విడ్ ఫామ్ లోకి తీసుకురావచ్చు. మళ్ళీ ఆ లిక్విడ్ ఏం చేసుకుంటాం, ఫ్రిడ్జ్ లో పెడుతున్నాం, ఫ్రీజింగ్ చేస్తే సాలిడ్ స్టేట్ లోకి వచ్చేస్తుందా లేదా? చలో, సో ఇట్లా ఒక దాంట్లో ఉన్న ఒక ఫామ్ లో ఒక స్టేట్ లో ఉన్నదాన్ని ఇంకొక స్టేట్ లోకి మనం ఈజీగా మార్చొచ్చు. కానీ ఇక్కడ ఒక స్పెషల్ కేసు ఉంది. ఏంటది? సాలిడ్ స్టేట్ లో ఉన్నదాన్ని వెంటనే మనము లిక్విడ్ స్టేట్ లో కాకుండా గ్యాసెస్ స్టేట్ లోకి మార్చొచ్చు. దాన్ని మనం ఏమంటాం? సబ్మిలేషన్ ప్రాసెస్ అని అంటాము. సో సబ్మిలేషన్ జనరల్ గా ఎక్కడ జరుగుతుంది అని అంటే, ఇప్పుడు మన ఇంట్లో కర్పూరం గానీ లేకపోతే క్యాంఫర్ గానీ ఇట్లాంటివి ఉంటాయి కొన్ని రూమ్ లో. అంతెందుకు నాన్న, నాఫ్తలిన్ బాల్స్ ఉంటాయి కదా, నాఫ్తలిన్ గోళీలు. సో అల్మారాలలో వేస్తారు. సో ఇవన్నీ ఏంటి, మనము తీసుకునేటప్పుడు లేకపోతే అక్కడ పెట్టినప్పుడు ఎట్లాంటి గోళీ లాగా పెడతాం. అంటే ఏ స్టేట్ లో ఉంది? అది సాలిడ్ స్టేట్ లో ఉంది. సో కొద్ది రోజులకి అది అక్కడే ఉండి 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 చూస్తే ఏమవుతుంది, దాని షేప్ మొత్తం చిన్నగా అయిపోయి ఇంకా అది కొద్ది రోజులకు కనిపించదు. ఏమైపోయింది? అది సాలిడ్ స్టేట్ లో ఉన్నది కంప్లీట్ గా గాలిలోకి కలిసిపోయింది. దీన్ని మనం ఏమంటాం? సబ్మిలేషన్ అని అంటాం. సమ్ సబ్స్టాన్సెస్ చేంజ్ డైరెక్ట్లీ ఫ్రమ్ సాలిడ్ టు గ్యాస్ వితౌట్ ఎవర్ బికమింగ్ అ లిక్విడ్. లిక్విడ్ అవ్వకుండా డైరెక్ట్ గా గ్యాస్ అయిపోయింది. దీన్ని మనం సబ్మిలేషన్ అని అంటాం. అండ్ ఇంకొకటి నాన్న, కోకోనట్ ఆయిల్ సమ్మర్ లో ఏం జరుగుతుంది? గడ్డగట్టిపోతుంది. లిక్విడ్ స్టేట్ లో ఉన్నది కాస్త సాలిడ్ స్టేట్ లోకి అయిపోయింది. టెంపరేచర్ తగ్గిస్తే ఫ్రీజ్ అయిపోయింది. నెక్స్ట్ క్యాంఫర్. సో క్యాంఫర్ అని అంటే మనకి డే టు డే లైఫ్ లో ఇళ్లలో పెట్టుకుంటున్నాను దట్ మంచి స్మెల్ వస్తుంది అని. సో క్యాంఫర్ అది తీసుకునేటప్పుడు మనం క్రిస్టల్స్ లాగా పొడిగాలను సాలిడ్ లాగా ఉంటది. దెన్ కొద్ది రోజులకి ఏమవుతుంది? అది కరిగిపోతుంది. అంతెందుకు నాన్న, ఇప్పుడు మన ఇళ్లలో ఓడోనిల్ ఇట్లా ప్లేస్ చేస్తాం కదా, రూమ్ ఫ్రెషనర్స్ లాగా లేకపోతే వాష్రూమ్ ఫ్రెషనర్స్ లాగా. ఈ ఓడోనిల్ అంటే ఏంటి? అది కూడా సాలిడ్ స్టేట్ లోనే ఉంది. దాన్ని గాల్లోకి మనం డైరెక్ట్ గా కరిగిపోతుంది, గాల్లో వెళ్ళిపోతుంది, రైట్? సో అది కూడా ఒక సబ్మిలేషన్ ప్రాసెస్. దెన్ నాఫ్తలిన్ బాల్స్, ఎస్, ఇవి కూడా నేను ఆల్రెడీ ఎగ్జాంపుల్ ఇచ్చేసిన. సో ఒక మ్యాటర్ ని మనం ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్ కి మనం మార్చొచ్చు. అండ్ వాట్ ఈస్ మ్యాటర్ మేడ్ ఆఫ్? మరి మ్యాటర్ అనేది ఎలా తయారైపోయి ఉంటది? ఈ మ్యాటర్ లో ప్రతి మ్యాటర్ కూడా ఇప్పుడు బాల్ ఉంది, ఇప్పుడు పెన్ ఉంది. ఈ పెన్నుని మన కంటికి కనిపించేటప్పుడు ఒక 10 సెంటీమీటర్లు ఉన్న పెన్ ఇది కదా. నేను ఇంకా మైక్రోస్కోప్ లో చూస్తున్నా అసలు ఇది ఎట్లా తయారైంది అని. సో ఇంకా జూమింగ్ చేసి మైక్రోస్కోప్ లో నానో లెవెల్స్ లో చూసినప్పుడు నాకు ఇందులో ఏం కనిపించినాయి? చిన్న చిన్న ఆటమ్స్ కనిపించినాయి. సో మాలిక్యూల్స్ కనిపించినాయి. ఆ మాలిక్యూల్స్ ని కూడా ఇంకా నేను జూమింగ్ చేసినప్పుడు ఆటమ్స్ కనిపించినాయి. ఒక్క చిన్న ఆటమ్ వల్ల ఒక్కటే కాదు, ఎలాంటి ఒక బేసిక్ ఫండమెంటల్ క్వాంటిటీ ఏంటంటే మ్యాటర్, ఆటమ్ లో అట్లాంటి కొన్ని వేల లక్షల ఆటమ్స్ కలిస్తే మనకి ఒక మాలిక్యూల్, 2 లేదా 3 ఆటమ్స్ కలిస్తే మాలిక్యూల్ కనిపిస్తుంది. సో ఆ మాలిక్యూల్స్ అన్ని కూడా అవి అరేంజ్ అయిన తీరుని బట్టి లేకపోతే అది కలిసిన నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ని బట్టి మనకి ఒక సబ్స్టెన్స్ ఫామ్ అవుతుంది. ఆ సబ్స్టెన్స్ తోని మనం ఇలాంటి రకరకాల వస్తువులు తయారు చేస్తున్నాం కదా. సరే, ఇది అర్థం కావడానికి మనం ఏం చేస్తున్నాం అంటే ఒక యాక్టివిటీ చేస్తున్నాం. ఈ యాక్టివిటీలో సేమ్ వాటర్ తీసుకొని ఇందులో పొటాషియం పర్మాంగనేట్ కలపండి. ఎట్లాంటి కలర్కి వస్తుంది? పింక్ కలర్ లోకి వస్తుంది కదా. డన్. సో దీంట్లో నుంచి ఇక్కడ మళ్ళీ వాటర్ తీసుకోండి. దీంట్లో నుంచి 10 ml మాత్రమే తీసుకొని దీంట్లో కలపండి. ఏమైందానా? ఇప్పుడు కొంచెం డైల్యూట్ అయిపోయింది కదా. అంతెందుకు, దీని దాకా ఎందుకు? పాలు ఉన్నాయి కదా, పాలల్లో ప్యూర్ పాలు తీసుకొని ఒక 10 ml ఆఫ్ పాలు తీసుకొని ఇక్కడ 90 ml ఆఫ్ వాటర్ తీసుకొని దాంట్లో 10 ml ఆఫ్ పాలు కలపండి. ఏమవుతుంది? కొంచెం పాల కలర్ వస్తుంది, రైట్? మరి అంత కాదు, కొంచెం. సో ఇప్పుడు నువ్వు కలిపిన మిక్స్చర్ నుంచి మళ్ళీ ఒక 10 ml తీసుకొని ఇంకో 90 ml వాటర్ లోకి కలపండి. అట్లా 4-5 సార్లు చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది నాన్న? ప్యూర్ గా ఉన్న పాలు కాస్త లాస్ట్ కి వచ్చేసరికి కొంచెం కల్తీ అయిపోయి లైట్ వాటి కలర్ మారిపోతుంది కదా. సో ఇది ఎందుకు ఇట్లా జరుగుతుంది? మనం ఇంకా 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 కలుపుకుంటూ పోయినా కొద్ది కూడా మనకి ఎంతో కొంత చిన్న చిన్న పార్టికల్స్ అనేవి ఈ పొటాషియం పర్మాంగనేట్ కానీ ఇందాక తీసుకున్న ఎగ్జాంపుల్ పాలు కానీ ఎంతో కొంత మిగిలి ఉంటాయి. ఇదంతా ఎందుకు అయింది అని అంటే, మ్యాటర్ అనేది చాలా హ్యాస్ మిలియన్స్ ఆఫ్ టైనీ పార్టికల్స్ ఉంటాయి. అవి వాటర్ లో చాలా ఎక్కువగా స్ప్రెడ్ అయిపోయి ఉంటాయి. వాటన్నిటిని మనము ఎన్నిసార్లు నువ్వు చేసినా కూడా ఆ పార్టికల్స్ అనేవి అందులో ఉంటాయి అని అంటున్నాడు. అండ్ ఇంకొకటి యాక్టివిటీ 8 లో ఏం చెప్తున్నాడు? యాడ్ సాల్ట్ వాటర్ అండ్ స్టిల్ ద సాల్ట్ వానిషెస్ ద వాటర్ లెవెల్ బేర్లీ అండ్ రైజెస్. సో ఇప్పుడు నా సాల్ట్ పార్టికల్స్ అన్ని ఎట్లా ఉన్నాయో క్రిస్టల్స్ లాగా ఉంటాయి. నేను వాటర్ లో కలిపినప్పుడు ఏమవుతుంది? అది పైకి లేస్తాయా?
లాస్ట్ స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది, కానీ టేస్ట్ మాత్రం మారిపోతుంది. ఇక్కడ ఏమైంది, సాల్ట్ పార్టికల్స్ అనేవి స్లిప్ ఇన్ టు ది ఎంప్టీ స్పేసెస్ బిట్వీన్ ద వాటర్ పార్టికల్స్. వాటర్ పార్టికల్స్ మధ్యలో ఎంతో కొంత చిన్న తక్కువ గ్యాప్ ఉంటుంది అని చెప్పినా కదా, ఆ గ్యాప్ లోకి ఈ మనం వేసిన సాల్ట్ పార్టికల్స్ వెళ్ళి లెవెల్ అప్ అయిపోతుంది, కాబట్టి దాని లెవెల్ రేస్ కాదు అందుకని. రైట్, నెక్స్ట్ పార్టికల్స్ ఒకదానికొకటి అట్రాక్ట్ అవుతాయా? పార్టికల్స్ ఒకదానికొకటి అట్రాక్ట్ అవుతాయి అని చెప్తున్నాడు. సో దానికి ఒక మంచి ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇది ట్యాప్. ఓకే, ట్యాప్ నుంచి వాటర్ వస్తున్నాయి కదా, ఎట్లా వస్తున్నాయి అన్న ఒక దారలాగా వస్తున్నాయి, కంటిన్యూస్ గా ఉంది ఫ్లో, ఎక్కడ కూడా మధ్యలో ఆగట్లేదు. సరేనా, ఇప్పుడు మధ్యలో నువ్వు ఇక్కడ వేలు పెట్టు, ఏమవుతుంది, నువ్వు ఆ వేలు పెట్టిన దగ్గర కట్ అయ్యి మళ్ళీ మిగిలినంతా కూడా ఒక దారలాగానే వస్తుంది కదా. సో ఇక్కడ ఏం చేస్తున్నావు, వాటర్ అనేది ఒక ఫ్లో లా ఒక కంటిన్యూస్ గా ఉన్నప్పుడు నువ్వు దాన్ని ఆపడానికి ప్రయత్నించినావు, అయినా కూడా అక్కడ మాత్రమే ఆగిపోయి మళ్ళీ కంటిన్యూస్ గా ఫ్లో స్టార్ట్ అయిపోయింది. సో ఇక్కడ వాటర్ కి ఏముందన్న కంటిన్యూషన్ ఉందంటే ఒకదానికొకటి అట్రాక్ట్ అయ్యే గుణం ఉంది. మనం వేరు చేసినప్పటికీ కూడా మళ్ళీ అవి పోయి కలుసుకుంటాయి. కానీ ఒకవేళ నువ్వు ఈ ట్యాప్ లో పైనుంచి కిందికి నువ్వు వాటర్ కాకుండా ఇంకేదన్నా వేస్తున్నావు, ఫర్ ఎగ్జాంపుల్ చాక్ పీసులు వేస్తున్నావు, లేకపోతే ఏదన్నా డస్టర్స్, లేకపోతే ఏదన్నా సాలిడ్ ఐటమ్స్ వేస్తున్నావు, అదేమవుతుంది అన్న, నువ్వు ఒక్కొక్క దాన్ని పట్టుకోగలవు. ఎందుకు, ఒకటి ఇంకొక దానికి కలిసి కింద పడట్లేదు, అన్ని ఇండివిజువల్ గా కింద పడుతున్నాయి కాబట్టి నువ్వు ఒక్కొక్క దాన్ని తీసుకోగలవు. కాబట్టి అక్కడ ఒక పార్టికల్ ఇంకొక పార్టికల్ కి అట్రాక్ట్ అయ్యి లేదు, కానీ వాటర్ లో ఇది అట్రాక్ట్ అయ్యి ఉంది. సో పార్టికల్స్ ఇక్కడ సాలిడ్స్ లో చాలా ఒక్కసారి బ్రేక్ అయితే దాన్ని మళ్ళీ మనం అతుకు పెట్టలేం, కానీ ఇక్కడ వాటర్ ఏంటి, ఇక్కడ నువ్వు చేయి పెట్టి బ్రేక్ అయినా కూడా అవి మళ్ళీ ఒకదానికొకటి కలిసిపోతున్నాయి. సో అట్లా సాలిడ్స్ లో ఉండదు, సాలిడ్స్ చాలా స్ట్రాంగ్ గా ఉంటది, వాటి మధ్యలో బాండింగ్, అట్రాక్షన్ కూడా చాలా ఎక్కువగా ఉంటది. ఈ పార్టికల్స్ ఎప్పుడైతే ఒక్కసారి బ్రేక్ అయినాయో మళ్ళీ వాటిని కలపలేం, కాబట్టి సాలిడ్స్ లో అట్రాక్షన్ అనేది ఒకదానికొకటి అట్రాక్ట్ అవ్వడం చాలా ఎక్కువగా ఉంటది. లిక్విడ్స్ లో కొంచెం తక్కువ, అండ్ గ్యాసెస్ లో ఇంకా తక్కువగా ఉంటది. పార్టికల్స్ దూరంగా ఉన్న కొద్దీ, వాటి మధ్యలో దూరం పెరిగిన కొద్దీ అట్రాక్షన్ కూడా తగ్గిపోతుంది. సో ఇక్కడ ఏమన్నాడు, పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ హ్యావ్ a force of attraction that holds them together. This force is not same in every material. It is different in solids, liquid and gases. సో పార్టికల్స్ మధ్యలో ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉండడం వల్ల అవి ఒకదానికొకటి కలిసి ఉంటాయి. ఆ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది డిఫరెంట్ పార్టికల్స్ లో డిఫరెంట్ గా ఉంటది. అండ్ ఎస్, హౌ డస్ డిఫ్యూజన్ హ్యాపెన్? డిఫ్యూజన్ ఎలా జరుగుతుంది అంటే, ఒక పార్టికల్ కి ఇంకొక పార్టికల్ కంటిన్యూస్ గా మూవ్ అవుతుంటే, if they move continuously, then we say it is a diffusion. And moving scent particles enter the gaps between air particles and spread. So గాల్లో ఆల్రెడీ మధ్యలో చాలా ఒక పార్టికల్ కి ఇంకో పార్టికల్ కి చాలా దూరం ఉంటది, ఆ గ్యాప్ లో సెంట్ పార్టికల్స్ వచ్చి రూమ్ మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది, కాబట్టి నువ్వు ఏ కార్నర్ కి నిల్చున్నా నీకు ఆ స్మెల్ వస్తుంది. అండ్ దెన్ వై డు గ్యాసెస్ డిఫ్యూజ్ ఫాస్టర్? ఎందుకంటే వాటికి గ్యాసెస్ కి అన్నిటికన్నా ఎక్కువ స్పీడ్ ఉంటది, కాబట్టి వాటికి డిఫ్యూజన్ రేట్ కూడా ఎక్కువగా ఉంటది, వీటికి ఎక్కువ స్పీడ్ ఉంటది. అండ్ దెన్ దెర్ ఈస్ అ వెరీ లార్జ్ స్పేస్ బిట్వీన్ గ్యాసెస్ కి ఒక పార్టికల్ కి ఇంకొక పార్టికల్ కి మధ్యలో చాలా ఎక్కువ స్పేస్ ఉంటది, కాబట్టి ఆ స్పేస్ ని అది ఒకవేళ మధ్యలో ఏదైనా అబ్స్ట్రక్ట్ వచ్చినా కూడా దాన్ని దాటేసుకొని వెళ్ళిపోగలదు గ్యాస్, కాబట్టి వాటికి డిఫ్యూజన్ రేట్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, సో అరేంజ్మెంట్ అనేది, ఇప్పుడు ఒక యూనిట్ వాల్యూమ్ తీసుకుంటే 1 మీటర్ క్యూబ్ యూనిట్ వాల్యూమ్ తీసుకుంటే సాలిడ్ అన్ని కూడా ప్రాపర్ స్ట్రక్చర్ గా చాలా టైట్ గా ఒకదానికొకటి మధ్యలో ఈక్వల్ స్పేసింగ్ తోని అరేంజ్ అయి ఉంటది, ఈ బాండ్ చాలా స్ట్రాంగ్ గా ఉంటది. అండ్ పార్టికల్స్ ఏవి కూడా మూవ్ అవ్వవు. కానీ వాటర్ లో ఏమవుతున్నాయి నాన్న, వాటర్ లో ఒక పార్టికల్ కి ఇంకొక పార్టికల్ కి మధ్యలో కొంచెం స్పేస్ చాలా దూరంగా ఉంటది, అండ్ అవి మూవ్ అవుతాయి, ర్యాండమ్ గా మూవ్ అవుతాయి. అండ్ అలాగే ఇక్కడ చూడండి, ఫోర్స్ అనేది వాటి మధ్యలో కొంచెం తక్కువగా ఉంటుంది, స్పేస్ గ్యాప్ ఎక్కువైనా కొద్దీ వాటి మధ్యలో ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ కూడా తగ్గిపోతుంది. అండ్ గ్యాసెస్ లో ఇంకా చాలా తక్కువ పార్టికల్స్ ఉన్నాయి, వీటి మధ్యలో ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఇంకా తక్కువగా ఉంటది. అండ్ అలాగే ఇవి ర్యాండమ్ గా మూవ్ అవుతూ ఉంటాయి. ఓకే,
సో ఇన్ వన్ లైన్ ఏం చెప్పాలి, సాలిడ్, లిక్విడ్ అండ్ గ్యాస్ పార్టికల్స్ గెట్ ఫార్దర్ పార్ట్ అండ్ ఎక్కువ దూరంగా ఉంటే ఎక్కువ ఫాస్ట్ గా వెళ్తాయి. ఓకే, నెక్స్ట్ రైట్. ఇప్పుడు దాకా మనం ఏమేమి డిస్కస్ చేస్తున్నామో ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి. మ్యాటర్ ఈస్ ఎనీథింగ్ దట్ హ్యాస్ మాస్ అండ్ అలాగే ఆక్యుపై స్పేస్. స్పేస్ ఆక్యుపై చేసి దానికి ఎంతో కొంత మాస్ ఉంటే దాన్ని మనం మ్యాటర్ అని అంటాము. దెన్ ఆల్ మ్యాటర్ అనేది మనకి ఎక్స్ట్రీమ్లీ టైనీ పార్టికల్స్ విత్ స్పేసింగ్ బిట్వీన్ దెమ్. ఒక్కొక్క పార్టికల్ కి మధ్యలో స్పేసింగ్ ని బట్టి మనం దాన్ని సాలిడా, లిక్విడా అండ్ గ్యాస్ అని చెప్తాం. పార్టికల్స్ మధ్యలో చాలా తక్కువ స్పేస్ ఉంటే అది సాలిడ్స్, మీడియం గా ఉంటది లిక్విడ్, ఎక్కువగా ఉంటది గ్యాస్. అండ్ అలాగే మ్యాటర్ మనకి సాలిడ్, లిక్విడ్ అండ్ గ్యాస్ స్టేట్ లో అవైలబుల్ గా ఉంది. సాలిడ్స్ కి ఫిక్స్డ్ షేప్ ఉంటది, వాల్యూమ్ ఉంటది, కానీ లిక్విడ్స్ కి ఫిక్స్డ్ వాల్యూమ్ ఉంటది కానీ గ్యాసెస్ కి ఏది ఉండదు. ఓకే, అండ్ పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ మూవ్ కంటిన్యూస్లీ ఇన్ లిక్విడ్స్ అండ్ గ్యాసెస్. గ్యాసెస్ అండ్ లిక్విడ్స్ లో మాత్రమే పార్టికల్స్ మూవ్ అయితే అది సాలిడ్స్ లో అస్సలు ఉండదు. ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది ఒక పార్టికల్ కి ఇంకొక పార్టికల్ కి మధ్యలో ఉండే ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ సాలిడ్స్ లో ఎక్కువ, లిక్విడ్స్ లో మధ్యలో అండ్ గ్యాసెస్ లో చాలా తక్కువగా ఉంటుంది. అండ్ ఇంకొకటి నానా, సో పార్టికల్స్ అనేవి సాలిడ్స్ లో మూవ్ అవ్వవు అండ్ లిక్విడ్స్ అండ్ గ్యాసెస్ లో మూవ్ అవుతాయి. దెన్ డిఫ్యూజన్ రేట్ ఎట్లా ఉంటది, గ్యాసెస్ కి ఎక్కువ, దాని తర్వాత లిక్విడ్స్, దాని తర్వాత సాలిడ్స్, ఇలా ఉంటది. అండ్ ఇప్పుడు నేను చెప్పిన చాప్టర్ మొత్తం అర్థమైతే ఇక్కడ ఉన్న క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయండి. విచ్ ఆఫ్ దీస్ ఈస్ ఫౌండ్ ఇన్ ఆల్ 3 స్టేట్స్ ఇన్ డైలీ లైఫ్? ఏంటది? పెట్రోల్, వాటర్, మిల్క్ అండ్ అలాగే కిరోసిన్ అని అన్నాడు. నేను ఈ పాయింట్ డిస్కస్ చేసిన. అండ్ ఇక్కడ ఉన్న 5 క్వశ్చన్స్ కి ఎన్ని క్వశ్చన్స్ నువ్వు రైట్ గా ఆన్సర్ చేసావు అనేది కింద నా కామెంట్ సెక్షన్ లో చెప్పు. ఓకే, సో దీనికి ఆన్సర్ ఏంటన్నా వాటర్. దెన్ విచ్ ఆఫ్ ద సబ్స్టెన్స్ క్యాన్ బి మోస్ట్ ఈజీలీ కంప్రెస్డ్? దేన్ని మనం ఈజీగా కంప్రెస్ చేయొచ్చు? 2 యాక్టివిటీస్ కూడా చెప్పిన. సో ఆన్సర్ మీరు రాసారా? నా దీనికి ఆన్సర్ ఏంటంటే ఐరన్, వాటర్, ఎయిర్ అండ్ వుడ్. దేన్ని ఈజీగా కంప్రెస్ చేయొచ్చు మనము? ఎయిర్. అండ్ థర్డ్ వన్, ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ పార్టికల్స్ ఇస్ మాక్సిమం ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఇది ఎందులో ఉంటది? దట్ ఈస్ ఇన్ సాలిడ్స్. ద రేట్ ఆఫ్ డిఫ్యూజన్ ఈస్ హైయెస్ట్ ఇన్. రేట్ ఆఫ్ డిఫ్యూజన్ అన్నిటికన్నా హైయెస్ట్ ఎక్కువగా ఉంటది ఎందులో ఉంటది? రేట్ ఆఫ్ డిఫ్యూజన్ కదా, సాలిడ్స్. నెక్స్ట్, సాలిడ్ చేంజింగ్ డైరెక్ట్లీ ఇంటూ గ్యాస్. సాలిడ్ డైరెక్ట్ గా మనము సాలిడ్ నుంచి లిక్విడ్ వెళ్ళకుండా డైరెక్ట్ గ్యాసెస్ వెళ్ళిపోతే ఆ ప్రాసెస్ ఏమంటాం? సబ్మిలేషన్ అని అంటాము. సో మీ ఆన్సర్స్ రాసి నేను చెప్పిన ఆన్సర్స్ చెక్ చేసుకొని ఈ 5 క్వశ్చన్స్ కి నీకు ఎన్ని మార్కులు వచ్చినాయో కింద నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పు. ఓకే, అండ్ ఇలాంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని, 1 షాట్స్ అన్ని కూడా మన ఛానల్లో రాబోతున్నాయి. వీటన్నిటిని మిస్ అవ్వద్దు అని అనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ అలాగే ఫర్ 10th క్లాస్ స్టూడెంట్స్ మన ఛానల్లో విజయం బ్యాచ్ అనేది స్టార్ట్ అయిపోయిందన్న ఫర్ ఏపీ అండ్ అలాగే టీఎస్ బోత్, రెండింటికి సపరేట్ బ్యాచెస్ ఉన్నాయి. సో ఈ బ్యాచెస్ లో డైలీ లైవ్ సెషన్స్ జరుగుతున్నాయి. సెషన్ అయిపోయిన తర్వాత నోట్స్ ఉంటుంది, అసైన్మెంట్స్ ఉంటాయి, దాంతో పాటు టెస్టులు ఉంటాయి. వీటన్నిటినీ కూడా చెప్పేది మీ ఫేవరెట్ యూట్యూబ్ మాస్టర్ టీచర్సే. కాబట్టి మీరు హ్యాపీగా నేర్చుకోవచ్చు. దీనికి నువ్వు ఫర్ ఇయర్ మొత్తానికి గాను పే చేయాల్సింది కేవలం 2199 రూపీసే. ఇంకా ₹1 ఎక్కువ గడవద్దు. అండ్ దిస్ ఇస్ ఫర్ ఫుల్ ఇయర్, నాట్ ఫర్ ఎవ్రీ మంత్. 2199 పే చేయాలా? అవ్వద్దు. ఇయర్ మొత్తానికి ఒకటేసారి. రేపు నువ్వు ఎగ్జామ్ రాస్తావు, ఫైనల్ ఎగ్జామ్స్ అనగా కూడా ఉంటుంది. అండ్ దిస్ ఇస్ ఫర్ 10th. సో మీ అన్నయ్యలు అక్కలు ఎవరైనా ఉంటే వాళ్ళకి సజెస్ట్ చేయండి. అండ్ గైస్, ఈ సెషన్ నోట్స్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ఉంది, మర్చిపోకండి. డౌన్లోడ్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ స్టూడెంట్స్, వన్ మోర్ థింగ్ దాట్, ఒకవేళ మీ సీనియర్స్, అన్నయ్యలు, అక్కలు, రిలేటివ్స్ ఎవరైనా మన వేదాంతు లెర్నింగ్ సెంటర్స్ లో జేఈ, నీట్ అండ్ ఎబ్సెట్ కోర్సెస్ జాయిన్ అవ్వాలని అనుకుంటే ఇవి మన థింగ్స్ ఆంధ్రప్రదేశ్ లో అండ్ అలాగే తెలంగాణలో ఇన్ని ప్లేసెస్ లో ఉన్నాయి. వీటికి సంబంధించిన డిస్కషన్ అంటే ఏమైనా డౌట్స్ ఉంటే అడగాలనుకుంటే నెంబర్ కి కాల్ చేయండి. లేదు డైరెక్ట్ గా వెళ్ళి విజిట్ చేద్దాం అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో నంబర్ ఉంటుంది, లింక్ ఉంటుంది, బుక్ చేసుకోండి. ఓకే, బాయ్ ఫర్ నౌ గైస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకా ఇంట్రెస్టింగ్ టాపిక్ మనం డిస్కస్ చేద్దాం. టిల్ దెన్ కీప్ లెర్నింగ్ అండ్ స్టే ట్యూన్ టు Vedanta Telugu 899. This is Gayatri Patel, your favorite master teacher.